సో ఈరోజు సివి రామానుజన్ బర్త్డే సందర్భంగా నేషనల్ ఎక్స్పో డే చేయడం జరుగుతుంది మన కేఎల్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో. అందరూ ఒక 120 ఎగ్జిబిట్స్ వరకు స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసి చూపించారు. సో ఓన్లీ లెర్నింగ్ ఇన్ ద కాలేజెస్ అండ్ ద క్లాసెస్ థియరిటికల్గా కాకుండా మేబీ ఇన్ ప్రాక్టికల్ వే బియాండ్ ద ల్యాబ్స్ లెర్నింగ్ బై డూయింగ్ అనే మోటోతో ఈ ఈవెంట్ బాగా జరగడం జరిగింది. అండ్ ఈరోజు ఈవెంట్లో డ్రౌజీనెస్ డిటెక్షన్ అనేది ఒకటి, డ్రైవ్ చేసేటప్పుడు ఎలా కళ్ళు మూస్తే లేదా వాళ్ళని ఎలా కార్ ఎలా ఆపేయాలి అనేది ఇదొకటి. నెక్స్ట్ వర్టికల్ కార్ పార్కింగ్ టెక్నాలజీ ఒకటి, అండ్ పెజోటైనిక్ ఎలక్ట్రానిక్ పవర్ జనరేషన్ అనేది ఒక దానికి కూడా ఫుడ్ స్టెప్స్ వేయడం నుంచి పవర్ జనరేషన్ జరుగుతుంది. ఇలాంటి చిన్న చిన్న ప్రాజెక్ట్స్ దే ఆర్ గోయింగ్ టు డూ అండ్ దే ఆర్ యాక్చువల్లీ డన్ ఇన్ అ గ్రేట్ మేనర్. మేము వాళ్ళకి చెప్పాము, ఇవి మీరు ఇంకా మోర్ రీసెర్చ్ చేసి ఇన్ లార్జ్ స్కేల్లో ఎలా చేయాలి అనేది మీరు తీసుకువస్తే కాలేజ్లోనే స్టార్టప్ లేదా ఫండింగ్ లాగా చేసి విల్ ఆల్సో సపోర్ట్ దెమ్ అనేది ఇంకా క్లియర్గా చెప్పాము. అండ్ మన కాలేజ్కి నవభారత్ జిఎం గారు బి రామారావు గారు అండ్ కేటీపీఎస్ సిఏ ప్రభాకర్ రావు గారు వచ్చారు. వాళ్ళు కూడా మొత్తం తిరిగి ఒక హాఫ్ అన్ అవర్ అనుకున్నారు, కానీ మొత్తం తిరిగి ఒక 2 hours వరకు దే స్పెండ్. దే రియలీ లైక్డ్ ఆల్ ద ప్రాజెక్ట్స్ దట్ ఆర్ ఎగ్జిబిటెడ్ ఇన్ ద కాలేజ్. సో ఈ విధంగా మేము క్యాంటీన్ కూడా ఒకటి ఓపెన్ చేయడం జరిగింది చిన్నది, జస్ట్ ఫర్ టుడే, ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ హూ వాంట్ హ్యావ్ ఆర్ ఎక్స్ప్లోర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ ఇన్ ద కాలేజ్. అది కూడా చేయడం జరిగింది. సో ఇలాంటి ఎక్స్పో ఇలాంటి క్యాంటీన్ ఇవి చేయడం వల్ల నేను అనుకుంటుంది ఏంటంటే స్టూడెంట్స్ గెట్ మోర్ ఎక్స్పోజర్, దే గెట్ మోర్ ఆపర్చునిటీ టు షోకేస్ దర్ టాలెంట్. ఎందుకంటే ఓన్లీ ఛాన్స్ ఇస్తే కానీ వాళ్ళ టాలెంట్ కానీ ఇది షోకేస్ చేయగలుగుతారనేది మా కాలేజ్ ఒక ఇంటెన్షన్. సో థ్యాంక్ యూ అగైన్. క్యాష్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్ అందరికీ. 10,000 ఫర్ ద ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్కి 7,500, థర్డ్ ప్రైజ్కి 3,000 రూపీస్ ఇలా ఇవ్వడం జరుగుతున్నది. అండ్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ విల్ బీ ప్రొవైడెడ్ టు ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ ద కాలేజ్ whoever has exhibited their project. And once again I would like to congratulate all the students for taking a good part in this expo and exhibiting all the projects in a successful manner. Thank you.